పోతారు, మొత్తం పోతారు. నిజమే మామ, ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమాకి పోతారు. బికాస్ ట్రైలర్ కట్ లో ప్రతిది కూడా క్లియర్ కట్ గా చూపించే ప్రయత్నం చేశారు. నాని గారు అయితే తన యాక్టింగ్ తో నిజంగానే న్యాచురల్ గా చించి పడేస్తున్నారు. ఎస్జే సూర్య గారి ఎంట్రీ కూడా వైలెన్స్డ్ గా వేరే లెవెల్ లో ఉందని చెప్పుకోవచ్చు. అండ్ చాలా గ్యాప్ తర్వాత విలన్ సుప్రీం గారు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అంటే సుందరానికి సినిమా అన్నది ఇప్పుడు క్లాసిక్ మూవీ అంటున్నా సరే, వచ్చిన స్టార్టింగ్ లో చాలా మిక్స్డ్ టాక్ తో నడిచి మరీ దారుణంగా క్లాసిక్ గా ఉంది అని సమ్ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. సో అది మైండ్ లో పెట్టుకుని వివేక్ ఆత్రేయ గారు దారుణమైన వైలెంట్ స్టోరీని రాశారనిపిస్తుంది. మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచి క్యారెక్టర్ సూర్య గారికి చాలా అంటే చాలా కోపం ఎక్కువ. సో ఆ కోపాన్ని ఎలా అయినా కంట్రోల్ చెయ్యాలని వాళ్ళ అమ్మగారు ఒక మాట తీసుకుంటారు. అదేంటంటే ఆదివారం నుంచి శుక్రవారం వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఉన్న కోపం అంతా శనివారం రోజు ఒక్క రోజే క్లియర్ చేసుకోవాలి. సో మన హీరో కూడా అదే పాటిస్తుంటాడు. ఇంకా ఎస్జే సూర్య గారి విషయానికి వస్తే, నార్మల్ గానే కోపం ఎక్కువ. అందులో ఒక బస్తీ ఉంటుంది, ఆ బస్తీ వాళ్ళంటే ఇంకా పడదు. సో వాళ్ళని రీజన్ లేకుండా కావాలనే కొట్టడం, జైల్లో వేయడం చేస్తుంటాడు. ఇక హీరో నాని గారు ఎవరి మీద అయితే ఎక్కువగా కోపం ఉంటుందో వాళ్ళ పేరుని తన డైరీలో రాసుకొని రౌండ్ చుట్టేసి శనివారం రోజు వాళ్ళంతా ఏంటో తేలుస్తాడు. అలానే ఎస్జే సూర్య గారి పేరు రాసి తనని టార్గెట్ చేస్తాడు. బట్ అక్కడ ఎస్జే సూర్య గారు ఒక పోలీస్ ఆఫీసర్ అవడంతో ఏమైనా ప్రాబ్లం వస్తుందని ఒక కర్చీఫ్ ని ఫేస్ కి చుట్టుకొని తనకి అడ్డు కలిగిన ప్రతి పని కూడా మన నాని గారు చేస్తుంటారు. ఇక ఎస్జే సూర్య గారు అది ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. తెలిసిపోయిన తర్వాత శనివారం ఒక్కరోజే తన కోపాన్ని చూపిస్తాడని ఆదివారం నుంచి శుక్రవారం వరకు కూడా హీరో నానిని టార్చర్ చేస్తూనే ఉంటాడు. మరి ఆ టార్చర్ అన్నది ఎప్పటి వరకు ఉంటుంది, ఆ నాని గారు దాన్ని ఎలా ఫేస్ చేస్తారు, అండ్ నాని గారు ఎస్జే సూర్య గారి మధ్య ఫైటింగ్ సీన్స్ ఎలా ఉండబోతుంది అన్నది టోటల్ గా ఊహించుకుంటేనే మతిపోతుంది మామ. నాకు తెలిసి సినిమాకి ఫస్ట్ డే నుంచి ఒక మంచి పబ్లిక్ టాక్ వచ్చి ఈజీగా లాంగ్ రన్ లో 100 కోట్లకు పైగానే గ్రాస్ ని కలెక్ట్ చేస్తుంది. నాని గారి కెరీర్ లో ఫస్ట్ దసరా ఆఫ్టర్ 100 crores గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా ఈ సినిమా పేరు తెచ్చుకుంటదని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. ఒకవేళ నాని గారు ఇదే ఫామ్ లో ఉండి వన్స్ మోర్ డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొడితే కనుక ఈజీగా టైర్ 1 హీరోస్ లోకి వేగంగా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రెజెంట్ అయితే టైర్ 2 హీరోస్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారు. మరి చూద్దాం నాని గారి కెరీర్ లో ఈ సినిమా కూడా ఒక బిగ్ సక్సెస్ ని అచీవ్ చేసుకోవాలని నాతో పాటు ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ లో తోసేసి, అండ్ వన్స్ మన ఛానల్ ని చెక్ చేసి కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియోకి ఒక లైక్ వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.